ఎటు వేయండు అని అంటుర్రా. అగో ఇప్పుడే వచ్చినట్టుండు. అది ఏందయ్యా అగో ఇంటర్ కాడ నుంచి వచ్చిండు. అగో అప్పుల కాడ కాలు కట్టుకొని ఇప్పుడే వస్తున్నాడు. అయ్యా ఏమిటి కదా అంటే నేను పన్ను అనుకున్నా గాని పన్ను కాదు మల్లికార్జున మా స్వామికి పెళ్లిళ్ళు కుదుర్చుడాట. పిల్ల కొరకు ఒకటినాట. స్వామికి నన్ను పిల్లని చేసుకొచ్చినట్టుంటే మనకు తరగని ధనం వస్తుంది కానీ వస్త్రం తొక్కుద్దయ్యా బొమ్మని చెప్పి ఎటువంటి చిట్టి గోపి ఏనాడు చెప్పిందో బట్టుకే శివరాత్రి తోలుకొని 7 జవాన్లు ఆ కాసుబాగ తోటకెళ్ళి కొల్లాపురి పట్టం ఏ తిరగబోతున్నారు. రామ రామ సీతారామ ఓ రామ సీతా శ్రీరామ లక్ష్మణ ఓ రామ సీతారామ రామ సీతా శ్రీరామ లక్ష్మణ రామ ఆడికెళ్ళి చేమంది ఎరబోతూ ఉంటారు. వచ్చిపోసి చంద్రు దాటి నిలబడిపోసి నేను కొన్న వెళ్ళి పాడిపోసి జనాలు దాటి కొల్లపూరి పట్టామంట పట్టువారి వచ్చను ఓ దేవా వాటరు మేడాలు దాటి లారీ మేడాలు దాటి మేడాలు దాటి నాడి ముళ్ళ ఉన్నదమ్మా ఓ రామ రాజుల కచేరు ఉన్నాడా ఓ దేవా అటువంటి కచేరి మీద ఏ తిరగ కూర్చున్నారు. కచేరి మీద రాజు మల్లన్న ముడిన కుమ్మరి నిర్మల కమ్మరిలు కమ్మన కాపులు కట్టెలు దొరలు విద్యాంసులు బ్రాహ్మణులు ఓగులు చంగాలు ఓనాటి మునులు 362 జాతి సంపన్న వర్ణం తోటి సభ చేస్తున్నాడు మల్లికార్జున స్వామి. తాగి వచ్చి భక్తురా దండములు వేసిన వచ్చి భక్తురా అయ్యా మల్లికార్జున అని చెప్పి ఇదిగో శరణు శరార్త్ అని చెప్పి అగో భట్టు కేశవరాజు ఏనాడు మల్లికార్జుని పౌడుకుంటూ వస్తున్నాడో. మల్లన్న స్వామి శనార్థి ఓహో స్వామి మరి నన్ను రమ్మని చెప్పిర్రాట. ఏమిటి కొరకు ఎందుకు కొరకు రమ్మన్నారు కొంచెం చెప్తారా అని చెప్పి అడిగేటల్లకు ఓహో భట్టుకేశవరాజా ఇగో నా స్వరూపమైన నా చిత్రపటము నకాశమాలో పిలిచి నా చిత్రపటం దించిన నా చిత్రపటంకు దగ్గర బాల కావాలన్నా పొడిసేటి పొద్దులు వెలిగే దీవులకున్న మా చంద్రుడు పూసిన తంగడయ్యా. 66 రేఖలు 33 చంద్రరేఖలు కంచి గల్ల పిల్ల కావాలి నాకు దగ్గర బాలను ఏం కులానికి వచ్చినట్టుంటే భట్టు రాజా నీకు అడిగిన వరములు ఇస్తారా ఓ భట్టు రాజా. అరటల్లికు బట్టు ఎట్లరా తైన రొట్టె ఎట్లరా వీడి ఇట్లా వాడు బయట ఎట్లరా అన్నట్టు భట్టు వారి దురాశ చూడి ఏమంట ఉన్నాడు. ఇప్పుడే దొరికిండు ఇక నాకు దొరుకుతారా ఈ పెళ్లి అయిపోతే అని చెప్పి ఏమంటుండు ఓ మల్లన్న స్వామి ఇగో అనే పిల్లకంట పోతా. మరి పిల్లకంట పోతే ఇగో 1 2 3 4 తూర్పు పడమట ఉత్తరం దక్షిణం మరి అంత చక్కటి పిల్ల అంటివి. అంత చక్కటి పిల్ల ఎక్కడ దొరకాలి పోతే తప్పన 3 నెలలు అయిద్దో 6 నెలలు అయిద్దో ఆడది అయిద్దో. మరి నేను పోతే నా ఇంటికాడ గతి ఎట్లా ఓ మళ్ళీ కార్తూనా ఏం కావాలంటవా స్వామి ఇగో నేను పోతున్నా పాటి మీద 12 ఎకరాల పశువు వండి మిరపకాయ ఎల్లేటి తోట రాసి ఇయ్యాలి. ఇగో భట్టుకేశవరాజుకి ఇచ్చింది దత్తం అని చెప్పి రాగి పత్రం మీద రాజముద్ర గుద్ది రాయి. ఏది పసుపు తోట ఇవ్వంటావు పసుపు అగో పాటి మీద 12 ఎకరాలు ఏది పెట్టినా వండాలి. పసుపు పెట్టినా మిర్చి పెట్టినా ఉల్లి పెట్టినా ఎల్లి పెట్టినా అది మొత్తానికి నాకు కావాలి రాయవయ్యా. సరే నువ్వు వచ్చేదాకా నీ పిల్లలు కాదేమంటావు రాసిస్తున్నా ఇది రాస్తున్నా అయ్యా పోతున్నా గాని ఇంకొక ముచ్చట మక్కలు వండుతాయి. మక్కలు ఎప్పుడు మక్క కడక తినుడా అయ్యా ఏమిటి కదంటే కొల్లాపూరి లోపట్ల
బాగో కొల్లాపురి లోపట్ల మాత్రం చింత మంచారు కట్టినవు చెప్పరాని కానీ తూంబీకుతేనే నా మొదటి గుట్టల వాడాలి 7 ఎకరాల పొలం రాత్తేనే పోతా లేకపోతే లేదు ఆ దశబంధంలో 7 ఎకరాల పొలం నాకు ఇగో రాయి పత్రం మీద పట్టుకోనికి దత్తమని రాయి దశబంధంలో 7 ఎకరాల పొలం నీకేం రాస్తున్నా రాత్తున్నా అయ్యా ఈ బియ్యం వచ్చే మక్కలు వచ్చే ఇవన్నీ వచ్చినాయి అక్కడ పోసుకుంటానికి ఇంత పప్పు దినుసు కావద్దా మరి పప్పు దినుసు కావాలంటే అయ్యా ఏమిటి కదా అంటే 12 దిక్కు ఉన్నది అటువంటి మనకి అప్పార పోగు భూములు కంది పెసరు పల్లి అవన్నీ వేసుకుంటానికి 16 ఎకరాల భూమి పట్టుకొని కళ్ళు దత్తమని రాయి 16 ఎకరాల భూమి బట్టలకి దత్తదని రాస్తున్నా అయ్యా ఇక నేను పోతున్నా గానీ ఒక్క ముచ్చట అయ్యా అగో నేను పోతున్నా గానీ ఇంటికాడ నా భార్య ఉండే నా భార్యకు ఎందుకంటే బర్రె పెరుగు మీద బాగా అట్లున్న మనిషి అట్లా అంటే ఇగో 2 జీవుల మనిషి నిన్ననే చెప్పింది 3 నెలలట 2 జీవులు పొట్టతోటి ఉన్నది పొట్టతోటి ఉన్న దానికి పోతాడి కాళ్ళ మీద ఆశ ఉంటది అయ్యా ఏమిటి కదా అంటే పొద్దుగాలనేమో బర్రె పెరుగు మాపటీలేమో ఆవు పెరుగు ఇగో ఇవి 2 మాత్రం 6 ఆవులు కావాలి 3 బర్రెలు కావాలి దత్తం అని చెప్పినాయి ఇక బట్టడానికి 6 బర్రెలు 3 గోవులు దత్త ఇస్తున్నా అయ్యా ఇవన్నీ ఇస్తున్నావు కానీ ఒక ముచ్చటయ్యా నేను వచ్చేదాకా గుడిసెలు ఒక్కటే ఉంటుందా మరి ఎట్లా నా భార్యకు బోలు తోవటానికి ఒకటి బట్టలు ఉతుకోవడానికి ఒకటి ఏది కదంటే ఇంటికాడ అంటి పెట్టడానికి ఒకటి ఇగో 3 దాసులు మాపు 3 దాసులు బట్టలు భార్యకు దత్తత ఎలా కాలం దత్తత అయ్యా ఇక పోతున్నా గాని ఇగో నువ్వేమో గట్లున్నావు ఇక నేను గిట్టకి సిరిగిపోయిన దోతులు పరిగిపోయిన బనియన్లు తోడుకొని పోతే ముడ కొడుకు గిట్లున్నాడు అని అంటారు అయ్యా పిల్లకి వచ్చినోడే గిట్లున్నాడు ఇంకా రాజెట్లున్నాడు అనాలి అయ్యా నువ్వు పెట్టుకున్న ముద్దు టొంగురాలు ముందు అయితే కడియాలు టావు మొలతాళ్ళు దండ కడియాలు కిరణాలు నీ తల కిరటాలు నీ బంగారు పాకొల్లు నీ ఒళ్ళు మీద ఉన్న పూసరం గెలిచినట్టుంటే పట్టు పితాంబరాలు కట్టుకొని ఇవన్నీ పెట్టుకొని నేను పోతే రాజు కింద ఉన్న పట్టుకోడే గిట్లున్నాడు ఇంకా రాజు ఎట్లున్నాడు అని పిల్లలు ఇస్తారయ్యా అరటల్లకు అటువంటి భగవంతుడు మల్లన్న అయ్యమంట ఉండు ఓరి పట్టు రాజా పోకపోతివి పిల్లలు దేకపోతివి అడగరా అని అన్ని అటువంటి పనిగా ఇప్పుడే అడగబడితేవిరా మానాటి సభ లోపల మానం తీయబడితివి ఇంతమంది సభ లోపల నా ఇజ్జత్ తీయబడితివా స్వామి దగ్గర ఉన్న పూసనాలన్నీ తీసేండు లింగాల చెల్లల కట్టిండే గాని నాకు మాత్రం అటువంటి మనగా 7 మానకల వరాలు కావాలి 3 మానకల ముత్యాలు కావాలి వరాలు ముత్యాలు తెంపులు ఎవరంటారు ఒక ముచ్చినాలు వజ్రాలు మాణిక్యాలు మూట కట్టువాలంటే ఎట్టనే భగవంతుడు కట్టారా ఆ భగవంతుడి సొమ్ములన్నీ పట్టుకొని ఆడికెళ్ళి పట్టు రాదు రామ రామ పెట్టుకోట పట్టువాడు అటువంటి వనగా ఇద్దరాలు వాళ్ళకు ఒకటే కాయత్తం అంటే ఒకటే మొగోడు బయట పోతే ఆడిది లోపల ఉండాలి ఆడిది బయట పోతే లోపల ఉండాలి మొగోడు ఇద్దరు పొత్తుల ఒక్క అస్త్రం ఉంటే అటువంటి లింగాల సెల్ల కట్టుకొని వాడు వేయిండు చిట్టి గోపి లోపల ఉన్నది ఇంటి ముంగడికి వచ్చి పట్టుకొని ఏమంటున్నాడు ఓ చిట్టి గోపి ఉన్నావా అక్క ఏమన్నా కావన్నా ఏం లేదయ్యా ఉన్నావా దించే పడతా దించే ఏం తెచ్చినావయ్యా ఏం తెచ్చినావు ఇగో నెత్తి మీద ముళ్ళ చూడు అనికి దించావునే నీ అక్కకి కుక్కి మంచం ఏంటి తీసి దీన్ని తీసి అటు 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 మరి
ఎందుకయ్యా నిన్న మొన్న మరి మంచం లేకపోతే మళ్ళీ ఎలా పడవయ్యా? వడ్డీ ఎవరు ఇగో పట్ట మంచాలు ఎడకాత్తూనే చూడాగో అగో పటమంచాలు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయ్యా ఈ మనం? ఎవరికి సింపుల పొంత తీసినావు ఆ. ఆ సింపుల పొంత కుక్కి మంచానికి అగ్గిపెట్టు అగ్గి పెడితే మళ్ళీ ఎట్లా పడవయ్యా ఆగో మనం? వెనక చూడు పాలేరులు ఎత్తుకత్తున్నారే వెనకాగో వస్తున్నాయా? వెనక ఎత్తుకత్తున్నారు పంట మంచాలు పరుపులు మనకు ముత్యాలు వరాలు తెప్పులు రవరత్నాలు అన్ని తిరగత్తున్నాయి ఆ. అని చెప్పి అనటలకు సిట్టు గోపి ఏమంటున్నది వినవేమి ఓ నాదానేమో వినవేమి ఓ నాదానేమో మల్లికార్జుడంటే సామాన్యుడు కాదు మల్లికార్జుడంటే సామాన్యుడు కాదు అతని ఒళ్ళు వీధి భూషణంబో మన కరగాదయ్యా మనకిచ్చిన ఈ నాము భూములు చాలు పొలము చాలు పెరటి చాలు తోట చాలు కానీ ఈ పరమాత్మని ఇవ్వటువంటి మనగా ఒళ్ళు మీద భూషణము తెచ్చిన ఇది మనకు మంచిది కాదు అని తలకు ఏమంటున్నాడు చిట్టి గోపి 50 కొడతా ఎక్కువ మాట్లాడుతావంటే తిన్నాక ఏ జరగదో చూద్దా అని చెప్పిండు పట్ట మంచం పరిపేసుకొని ఏమంటున్నాడు తినబోతే తిండికి లేని పట్టుకేశవరాదు ఆనాడు చూడు ఏమంటా ఉన్నాడు పొద్దుగాల కోడి కూర మాపటీలు మేక కూర పొద్దుగాల ఈతకళ్ళు పగటీలు తాటికళ్ళు మాపడదాములకు సారా 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 ఇవన్నీ తిర్ర కావాలి అని చెప్పి అటువంటి ఓ భగవంతుడు సొమ్ము పెట్టుకొని తింట ఉండు పట్టురాదు పట్టురాదు కొట్టబట్ట ఉండు పట్టురాదు ఎల్లవంటే రామరామ భగవంతుడు మల్లికార్జుడు పండుకోని ఉండడు పండుకున్న భగవంతుడికి సిరుజీకటి వచ్చి మరువప్పులు వచ్చి అరే ఇదేమి చిత్రం అని అరిసే లోపల చూసిండు అరిసై లోపల చూసేటల్లకు అరిసేతు లోపల పట్టువాడు కంచాల నింట ఉండు పట్టువాడు నా సొమ్ములు అవరించుకొని కంచాల తింటుండు మంచానం అంటున్నాడే అంటులేని సొమ్ములు వంటాయి పాకెట్టులేని సొమ్ములు పుట్టాయి పాయ్ అన్నాడు ఎనలేని కోపానికి వచ్చినాడు అటువంటి గుళ్ళవారు ఆగ్ర కోపానికి వచ్చిండు పట్టు రాజా అరే భగవంతుడే భగవంతుడే రాజమల్లయ్య పిలిచాడు బంటారు పట్టేనా పిలిచాడు బంటారు పట్టేనా ఉత్తరాది దక్షిణాది సిరికడేలు సిక్కువాడ పెద్దడేలు పేరు పెట్టి కోటి మంత్రాలు వాటికి మంత్రాలే వంట విద్యాలు సాంగ్ వచ్చే విద్యాలు కోటి మంత్రాలు చదివేనా భగవంతుడు పట్టు కేశవరాజు పురుష మీద చెబుతున్నాడమ్మ పొట్టు అంటే తెలియవు ఉంటావంటే అటువంటి పట్టు కేశవరాజుకు పొట్టు అంటే పాములు తేళ్ళు అటువంటి మనగా దూలం మీద పాములు తునకాడినట్టు మంచాల తేళ్ళు నల్లు తిరగ పాకులాడినట్టు అలా నడిన పట్టు ఆరు మంటలు జోరు మంటలు అయితున్నాయి సామి సొమ్ములు పెట్టుకొని కంచాల తిన్నడు మంచాలం అన్నాడమ్మా అటువంటి పాములు పుట్టినట్టు తేలు కొట్టినట్టు పాములు గడిచినట్టు పట్టురాజు మొత్తుకుంటే చిట్టి గోపి చూసింది అయ్యా ఏమైందంటే నేను బతుక ఇక నేను చచ్చిపోతాను తల్లకు అయ్యా నేను చెబితే ఇన్నవా మల్లికార్జుని సొమ్ములంటే
భగవంతుని సొమ్ములు అవి అట్టుముట్టు కోరుపోయి అంటే నా మాట అయినపోతివి నువ్వు ఎక్కడికే అయినా నీకు ఈ మహిమలు తప్పై చక్కగా కొల్లపురి పట్టం పోయి మల్లన్న స్వామికి మరి మరి దండాలు పెట్టి పాదం పట్టుకుంటూ అంటే నిన్ను మన్నించుతాడు అనేటల్లకు అడిగల్లి రోబట్ రాజురా కొల్లపూరి పట్టం వచ్చేనా కొల్లపూరి పట్టము రారాజు మల్లయ్య సోములన్నీ మూటగట్టుకొని గిరిగిన ఉరికొచ్చి పట్టు రాజు